శాసించి పూజించి జీవించి లాలించి సమాజానికి గొప్పైనటువంటి సాహిత్యాన్ని అందించినటువంటి గొప్పైన వ్యక్తి శ్రీశ్రీ అలియా శ్రీరంగం శ్రీనివాసరావు వారి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరోజు గిరిరాజాన్ని మాట్లాడాల్సింది కోరుతున్నాం. ఈరోజు తెలుగు సాహిత్యంలో మహాకవిగా అని పిలువబడే మహనీయుడు శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, అట్లాగే విశ్రాంత ఇంజనీర్ శ్రీనివాసులు శెట్టి గారు, కురుమయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, శ్రీశ్రీ అంటేనే తెలుగు సాహిత్యంలో ఒక ప్రభంజనం. అంతవరకు కవులు అందచందాలపైన ప్రకృతి వర్ణనలపైన కవిత్వం రాస్తే ఈ మహనీయుడు కార్మికుల కర్షకులపైన కవిత్వం రాశాడు. పతితులార బాధా సర్ప దస్తులార పదండి ముందుకు పదండి తోసుక వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలంటూ కార్మిక కర్షకులను ఐకమత్యం చేసి సమస్యలపైన పోరాటానికి ఉసుగొల్పిన మహనీయుడు శ్రీశ్రీ గారు. శ్రీశ్రీ గారు 1910 ఏప్రిల్ 30న విశాఖపట్నంలో జన్మించి 1983 జూన్ 15న ఒక వ్యాధితో మరణించారు. ఆయన మొట్టమొదట అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, తర్వాత విరసం విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడిగా ఉంటూ తెలుగు సాహిత్య దశాదిశను మార్చిన వ్యక్తి శ్రీశ్రీ గారు. పూడిపెద్ది వెంకటరమణయ్య అప్పలకొండ అనే పుణ్య దంపతులకు ఈయన జన్మించారు. ఆ రోజుల్లో శ్రీరంగం సూర్యనారాయణ ఈయనను దత్తత తీసుకోవటం వల్ల ఈ శ్రీనివాసరావు ఆ శ్రీరంగం వారి ఇంటి పేరుతోన శ్రీరంగం శ్రీనివాసరావు సంక్షిప్తంగా శ్రీశ్రీగా తెలుగు సాహిత్యంలో ప్రపంచ చరిత్రలో మిగిలిపోయారు. శ్రీశ్రీ గారు తన 18వ ఏటనే ప్రభవ అనే కావ్యాన్ని రాశారు. అందులో సాంప్రదాయ గ్రాంధిక ఛందస్సుతో రాసిన తర్వాత గ్రాంధిక భాషను ఛందస్సును ధిక్కరించి మాత్రా ఛందస్సులో కవిత్వం అంటే వచన సాహిత్యంలో కవిత్వం మొదలుపెట్టాడు. అందుకే గురజాడన అడుగుజాడ అంటాడు. తెలుగు సాహిత్యంలో నన్నయ్య తిక్కన ఎర్రన్న కవిత్రయం అంటే ఆయన ఆ మాటను మార్చిండు. తిక్కన గురజాడ వేమనను కవిత్రయం అని చెప్పినాడు. ఎంత ధైర్యం అంటే ఆ గొప్ప స్థాయి ఆయనకుంది. అందుకే వీళ్ళు వచన సాహిత్యం ద్వారా తెలుగు సాహిత్యాన్ని గురజాడ దేశభక్తి కవిత్వంతో ప్రజల్లోకి తీసుకొచ్చాడు. ఈయన రాసిన మహాప్రస్థానం, బిచ్చవర్షియం, బాటసారి ఇవన్నీ అన్ని తన కవితలను కలిపి మహాప్రస్థానం అనే కవితా సంపుటి కావ్యం రాసిండు. అదే ఆయన గొప్ప పేరు. తెలుగు సాహిత్యం దశాదిశను మార్చిన గొప్ప కావ్యం మహాప్రస్థానం. అందులో కార్మిక కర్షకులపైన పదండి ముందుకు పోరాడండి అంటూ కార్మికులను మేల్కొల్పిండు. ఇంకా కవిత్వంలో ఒక విలువైన వస్తువు అంటూ ఏది లేదు. కుక్క పిల్ల, సబ్బు పిల్ల, అగ్గిపుల్ల కాదేది కవితకారర్హం అంటాడు. ఏ వస్తువు మీద, నీచమైన హీనమైన వస్తువు మీద కూడా కవిత్వం రాయొచ్చని చెప్పిన మహాకవి. కవికి వస్తు ప్రాధాన్యత అవసరం లేదంటాడు. అందమైన వస్తువుని తీసుకోవాల్సిన అవసరం లేదంటారు. ఆయన డిమాన్స్ట్రేటర్ గా, ఆంధ్రప్రభ ఎడిటర్ గా పత్రికల్లో పనిచేస్తూ తర్వాత సినిమా సాహిత్యానికి రచయితగా, పాటల రచయితగా, మాటల రచయితగా సినిమా రంగంలో కూడా ఆయన మద్రాసులో ఉన్నాడు. 300 రూపాయలతో పనిచేశాడు. ఏం రెడ్డి దగ్గర పనిచేశాడు. మాటల రచయితగా, పాటల రచయితగా ఆయన రాసిన ఎన్నో పాటలు, వేల పాటలు రాసిండు. కానీ మనం అల్లూరి సీతారామరాజు సినిమా అందరూ చూసే ఉంటారు. అందులో ఒక గొప్ప పాట తెలుగు వీర లేవరా అనే పాట చాలా ప్రసిద్ధమైంది. కనుక ఆ పాట అల్లూరి సీతారామరాజు ఆనాటి గిరిజనుల మేల్కొల్పిన పాటను అంత విప్లవ భావంతో రాసిండు. కనుక శ్రీశ్రీ అంటేనే ఒక మహాప్రస్థానం, ఖడ్గ సృష్టి. తర్వాత తన సాహిత్యంలో ఎన్నో అంటే చరమరాత్రి కథల సంపుటి కూడా ఉంది, సిప్రాలి. ఇట్లా ఆయన తెలుగు సాహిత్యంలో రాసిన కవితలు. ఆ రోజుల్లో రష్యాకు వెళ్ళిండు. కానీ ఆయన సాహిత్యం రాస్తూ నేను కార్మికుల వైపున రాస్తున్నా అనేది మార్కిస్ట్ కవిత్వం అని రాయలేదు. తర్వాత దాన్ని మార్కిస్టులు, కమ్యూనిస్టులు అన్వయించుకున్నారు. ఎందుకంటే ఆయన ఆ విధంగా రాసిండు. శ్రీశ్రీ గారు
చనిపోయే ముందు చివరి దశలో వనపర్తికి కూడా వచ్చారు. అప్పటి మహనీయుడు ప్రజల డాక్టర్ బాలకృష్ణయ్య గారు, స్వరాజ్యం సార్, ఈనాడు విలేకరి, బలరాం ఇట్లాంటి సామాజికవేత్తలు ఆయన ఇక్కడ పిలిచి ఇదే పాలిటెక్నిక్ గ్రౌండ్ లో ఆయన కొంత నగదిచ్చి సన్మానం చేసి పంపిండు బాలకృష్ణయ్య గారు. అంత గొప్ప కవి ఆయన. చమత్కారాలు, శ్లేషలు వాడతాడు. అంటే భాషలో కూడా శ్లేషలు వాడడం ఆయనకు అలవాటు. ఒక మిత్రుడు రైల్వే స్టేషన్ లో ఊరికేనా అంటే ఊరికే అన్నాడు. ఒక మిత్రుడు హోటల్కి వెళ్ళి అట్లున్నాయి చెప్పనంటే అట్లే కానివ్వండి అంటాడు. అంటే ప్రాసతో మాట్లాడడం ఆయనకు పెట్టిన వెన్నతో పెట్టిన విద్య. ప్రముఖ కవి ఆరుద్ర గారు ఈయనకు మేనల్లుడు కనుక శ్రీశ్రీ సాహిత్యం అంటేనే మనం ఒక ప్రభంజనం అని కార్మికుల కర్షకులు ఈనాటి యువత శ్రీశ్రీ సాహిత్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని కార్మికుల కర్షకుల వైపు పోరాడి సమస్యలపైన వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను.